హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెన్స్డే సీజన్ 2 పార్ట్ 2 ఎపిసోడ్ మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సీజన్ 1 ని అలాగే 2 లో వచ్చిన 4 ఎపిసోడ్ని ఇంకా చూడకపోయి ఉంటే నేను ఆల్రెడీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ముందు ఆ వీడియోస్ చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అప్పుడే కథలో ఏం జరుగుతుంది, నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింకెందుకు ఆలస్యం, రండి వీడియో స్టార్ట్ చేద్దాం. నాకు నువ్వు మాట ఇచ్చావు, నా కూతుర్ని ఏమీ చేయనని అంటుంది. దాంతో హైడ్ కూడా కూల్ డౌన్ అయ్యి అక్కడ నుంచి టైలర్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో వెన్స్డేకి ఏమీ అర్థం కాదు. అప్పుడే మనకి నిజం కూడా తెలుస్తుంది. తను ఎవరో కాదు, టైలర్ వాళ్ళ అమ్మాయి ఉంటుంది. డైరెక్టర్ జూడీ వెతుకుతుంది కూడా తన కోసమే. తన నెంబర్ 1938. తను కూడా హైడ్ గా మారగలదు. తన నుంచే ఇలా హైడ్ గా మారే లక్షణాలు టైలర్ కూడా వచ్చి ఉంటాయి. తర్వాత ఇక్కడ గోమెజ్ పారిపోతున్న ఆ జోంబీ గాని చూసేస్తాడు. ఆ జోంబీగాడు కూడా గోమెజ్ ని అదే పనిగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ జోంబీగాని చూసిన గోమెజ్ వెంటనే తన వైఫ్ దగ్గరికి వచ్చి ఒక విషయాన్ని చెప్తాడు. నేను ఐజాక్ నైట్స్ ని చూశాను, వాడు ప్రాణాలతోనే ఉన్నాడు అంటాడు. అది విని మొటిషా కూడా షాక్ అవుతుంది, ఆలోచనలో పడిపోతుంది. అసలు ఈ ఐజాక్ నైట్స్ ఎవరు అనేది మనకు ముందు తెలుస్తుంది. తర్వాత ఈనెడ్ కనిపిస్తుంది. తను డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు పౌర్ణమి రావడంతో తను వేర్ వోల్ఫ్ గా మారి అక్కడి నుంచి అడవిలోకి పారిపోతుంది. తర్వాత వెన్స్డే, గోమెజ్ ఇంకా మొటిషా ముగ్గురు వెళ్లి ఆఫీసర్ తో మాట్లాడతారు. స్కూల్లోకి టైలర్ వచ్చి అటాక్ చేశాడు అని. అలాగే ఆఫీసర్ ఇంకో విషయం తెలుసుకొని షాక్ అవుతుంది. విల్లో హిల్ నుంచి తప్పించుకున్న పేషెంట్ ని వెతుకుతున్నాం కదా, ఆ పేషెంటే టైలర్ వాళ్ళ అమ్మ. తను ఒక హైడ్ అని తెలుసుకొని తను షాక్ అవుతుంది. ఇప్పుడు ఇద్దరు హైడ్ ని పట్టుకోవాలి అనుకుంటుంది. తర్వాత వెన్స్డే ప్రొఫెసర్ రూమ్ నుంచి బయటికి వస్తూ ఉంటే అప్పుడే తన ముందుకి ప్రొఫెసర్ ఆర్లాఫ్ వచ్చి తనతో మాట్లాడతాడు. అప్పుడే వెన్స్డే టైలర్ వాళ్ళ అమ్మ ఫ్రాంకో గురించి అడుగుతుంది. దానికి ప్రొఫెసర్ ఫ్రాంకోకి ఒక బ్రదర్ ఉన్నాడు, తన పేరు ఐజాక్. ఐజాక్ చాలా తెలివైనవాడు, ఇక్కడ ఉన్న సైంటిస్టులు అందరికంటే చాలా తెలివైనవాడు. కాకపోతే వాడికి మనుషుల ప్రాణాలంటే అస్సలు ఫరక్ పడదు. నన్ను ఇలా ప్రాణాలతో ఉంచింది కూడా ఐజాగే అంటాడు. కాకపోతే దురదృష్టం ఏంటంటే ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు జరిగిన బ్లాస్ట్ లో తను చనిపోయాడు. ఇంతవరకు తన బాడీ కనిపించలేదు, అందుకే అందరూ తను చనిపోయాడు అనుకుని వదిలేశారు అంటాడు. వాడి బాడీ దొరకలేదు అనగానే వెన్స్డేకి చిన్నగా డౌట్ వస్తుంది. పక్స్లీ గాడు పెంచుకున్న జోంబీ గాడు ఈ ఐజాక్ ఒకడేనేమో అనుకుని ఆ జోంబీ గాని గురించి తెలుసుకోవడం కోసం పక్స్లీ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే పక్స్లీ వెన్స్డేతో అంటాడు, వాడు తప్పించుకోవడంలో నేనే హెల్ప్ చేశాను, మళ్ళీ తిరిగి రానని చెప్పాడు. ఈ విషయం నాన్నకు మాత్రం చెప్పకు, నేను చూడలేదని నాన్నతో అబద్ధం చెప్పాను అంటాడు. అప్పుడే వెన్స్డే, నువ్వు తప్పించుకొనిచ్చింది ఐజాక్ అనేవాడిని, వాడు చాలా ప్రమాదకరమైన వాడు అంటుంది. కానీ పక్స్లీ మాత్రం వాడికి ఇప్పుడు కొత్త జీవితం దొరికింది, వాణ్ణి అలా బతకనివ్వు, ప్రశాంతంగా బతుకుతాడు, వదిలేయి అంటాడు. అలా ఇద్దరు కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత పక్స్లీ ఒక ఫోటోని తీసి వెన్స్డేకి ఇస్తాడు. అది ఆ జోంబీ గాడి జేబులో నుంచి పడిపోయి ఉంటుంది. ఆ ఫోటోని చూడగానే వెన్స్డే షాక్ అవుతుంది. నిజానికి ఆ ఫోటోలో ఉన్నది టైలర్ వాళ్ళ అమ్మ ఫ్రాంకో అయి ఉంటుంది. అప్పుడే వెన్స్డే ఆగ్నెస్ తో అంటుంది, ఆ ఐజాక్ గురించి అన్ని విషయాలు తెలుసుకొని నాకు చెప్పు అని. తర్వాత టైలర్ కనిపిస్తాడు. తను బెడ్ పై బంధించి ఉంటాడు. తన ముందే వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది. అప్పుడే వాళ్ళమ్మ, నిన్ను బంధించింది నీ మంచి కోసమే, నీకు మంచి జరగాలనే నేను కోరుకుంటున్నాను అంటుంది. ఫస్ట్ లో టైలర్ అస్సలు వినడు, కానీ వాళ్ళ అమ్మ చెప్పింది విన్న తర్వాత మెల్లమెల్లగా తను చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. అంతలో ఫ్రాంకోకి నోట్లో నుంచి బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది. కానీ దాన్ని టైలర్ కి చూపించకుండా దాచిపెట్టుకుంటుంది. తర్వాత ఈనెడ్ దగ్గరికి బ్రూనో వస్తాడు. బ్రూనోతో ఈనెడ్ రాత్రి జరిగిన విషయాల గురించి అబద్ధం చెప్తుంది. రాత్రి తను వేర్ వోల్ఫ్ గా మారింది, కానీ ఆ విషయాన్ని బ్రూనోతో దాచిపెడుతుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే అప్పుడే అక్కడికి క్యాప్రీ వస్తుంది. అలా క్యాప్రీ బ్రూనోని బయటికి పంపించి ఈనెడ్ తో సింగిల్ గా మాట్లాడాలి అంటుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే క్యాప్రీ అంటుంది, నువ్వు రాత్రి వేర్ వోల్ఫ్ గా మారావు కదా, నాకు అన్ని విషయాలు తెలుసు అంటుంది. అది తెలియగానే ఈనెడ్ కొంచెం ఫీల్ అవుతుంది, ఇప్పుడు ఈ విషయం మొత్తం స్కూల్కి తెలిసిపోతుంది అని. కానీ క్యాప్రీ మాత్రం నువ్వేం ఫీల్ అవ్వకు, దీన్ని మొత్తం మన ఇద్దరం సరిచేద్దాం, నేను ఎవ్వరికీ చెప్పనులే అంటుంది.
అప్పుడే క్యాప్రీ అంటుంది, నువ్వు ఫుల్ మూన్ అప్పుడు వేర్ వుల్ఫ్ గా మారావంటే నువ్వు ఒక ఆల్ఫాగా మారిపోతున్నట్టే అంటుంది. ఆ విషయం వినగానే ఈనెడ్ షాక్ అవుతుంది. ఎందుకంటే ఆల్ఫాగా మారిన వాళ్ళు ఎప్పటికీ సింగిల్గానే ఉండాల్సి ఉంటుంది అని. కానీ క్యాప్రీ మాత్రం నువ్వేం ఫీల్ అవ్వకు, అలాంటిది ఏం జరగదులే అంటుంది. తర్వాత వెన్స్డే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి నా సైకిక్ పవర్స్ నాకు తిరిగి వచ్చేలా ఒక ఐడియా చెప్పండి అంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మమ్మ రోజ్లిన్ గురించి చెప్తుంది. తన ఒక లెజెండ్, తన సమాధి దగ్గరికి వెళ్తే నీకు తిరిగి సైకిక్ పవర్స్ రావచ్చు అంటుంది. కానీ దీనికి చాలా మూల్యం నువ్వు చెల్లించాల్సి ఉంటుంది అంటుంది. అయినా సరే అని వెన్స్డే అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. కానీ ఈనెడ్ మాత్రం తను ఆపడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే నువ్వేదో మిస్టేక్ చేసి ఆ సమాధి దగ్గర తలతిక్క పని చేసావంటే మొత్తం నెక్స్ట్ జరిగే గాలా ప్రోగ్రామ్ పైనే పడుతుంది, ఆ ప్రోగ్రామ్ ఆగిపోతుంది, అందుకే నువ్వు ఇప్పుడు వెళ్ళకూడదు అంటుంది. కానీ నువ్వేంటహా నాకు చెప్పేది అని తన మాట వినకుండా రాత్రి అయిన తర్వాత అలా రోజ్లిన్ సమాధి దగ్గరికి వెళ్లి దాని మీద రాసి ఉన్న అక్షరాలని చదువుతుంది. ఆ అక్షరాలు చదవగానే తన ముందుకి రోజ్లిన్ ఆత్మ వస్తుంది. అప్పుడే వెన్స్డే రోజ్లిన్ తో అంటుంది, నాకు నీ హెల్ప్ కావాలి, ఆ హైడ్ ని ఇంకా జోంబీ గాన్ని వెతకడానికి అంటుంది. దానికి రోజ్లిన్ కూడా ఒప్పుకొని నీ చెయ్యిని ఆ క్యాండిల్ పై పెట్టు అంటుంది. అలాగే ఇంకో విషయం కూడా చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చెయ్యి మాత్రం వెనక్కి తీయకు, తీస్తే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటుంది. ముందే ఆలోచించుకొని చెయ్యి పెట్టు అంటుంది. అయినా వెన్స్డే వినకుండా ఆ చెయ్యి పెడుతుంది. అలా ఆ చెయ్యి పెట్టగానే వెనుక నుంచి ఈనెడ్ వెన్స్డేని వెతుక్కుంటూ వచ్చి తనని వెనక్కి లాగుతుంది. తను అప్పటికే ఆ క్యాండిల్ పై చెయ్యి పెట్టేసింది కాబట్టి ప్రాసెస్ మొదలై ఉంటుంది. అందువల్ల ఈనెడ్ ఆపడంతో వాళ్ళ ఇద్దరు అక్కడే కింద పడిపోతారు. మార్నింగ్ నిద్ర లేవగానే వెన్స్డే తనని తాను చూసుకొని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఈనెడ్ మాత్రం కూల్ గా ఏమీ జరగనట్టు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈనెడ్ ఆత్మ వెన్స్డే లోకి, వెన్స్డే ఆత్మ ఈనెడ్ లోకి వచ్చి ఉంటాయి. ఎందుకంటే ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేసింది కాబట్టి. అందువల్ల ఇక నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది కథ. ఇప్పటి నుంచి వీళ్ళు మళ్ళీ బాడీ చేంజ్ అయ్యే వరకు వెన్స్డే ని ఈనెడ్ అని పిలుస్తాను, ఈనెడ్ ని వెన్స్డే అని పిలుస్తాను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడే ఈనెడ్ వెన్స్డే దగ్గరకు వచ్చి నా బాడీ చేంజ్ అయిపోయింది, నేనేంటి నీలా ఉన్నాను అని కంగారు పడిపోతూ చాలా భయంగా అడుగుతుంది. దాంతో వెన్స్డే అర్థం చేసుకుంటుంది, రాత్రి ఇది చేసిన తలతిక్క పని వల్ల మొత్తం చేంజ్ అయిపోయాయి అని. అలాగే ఈనెడ్ తో అంటుంది, ఈ విషయాన్ని ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా దాచిపెడదాం, మళ్ళీ మనం చేంజ్ అయ్యే వరకు అంటుంది. అలా ఇద్దరు రూమ్ లో నుంచి బయటకు వస్తారు. అప్పుడే ఈనెడ్ పక్కన ఉన్న కాఫీ షాప్ కి వెళ్లి కలర్ఫుల్ కాఫీని తాగుతుంది. కానీ అది చూసిన ఆగ్నెస్ తన దగ్గరికి వచ్చి ఇప్పుడు తను వెన్స్డే లోపల ఉంది కాబట్టి ఆగ్నెస్ గుర్తుపట్టక వెన్స్డే తో అంటుంది, నీకు ఈ కాఫీ తాగితే ఎలర్జీ కదా, మరెందుకు తాగుతున్నావు అంటుంది. కానీ ఈనెడ్ మాత్రం అంతగా పట్టించుకోకుండా ఆ కాఫీని తీసుకుని వెళ్లి తాగేస్తుంది. ఇదంతా చూసిన ఆగ్నెస్ కూడా ఏమీ అర్థం కానట్టు చూస్తుంది, వెన్స్డే ఏంటి ఇలా మారిపోయింది అని. అలా ఆగ్నెస్ చెప్తున్నా వినకుండా ఆ కాఫీ తాగగానే మెల్లగా తనకి ఎలర్జీ స్టార్ట్ అవుతుంది. దాంతో ఈనెడ్ అనుకుంటుంది నిజంగానే కలర్స్ వల్ల వెన్స్డే కి ఎలర్జీ ఉంది అని. అప్పుడే వెన్స్డే వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి వెన్స్డే కి ఎలర్జీ వచ్చింది అని, తనకి ఎలర్జీ తగ్గడానికి ఉపాయం చెప్తుంది. తర్వాత ఇక్కడ ఈనెడ్ లోపల ఉన్న వెన్స్డే ఆ సమాధి దగ్గరికి వచ్చి ఆ మంత్రాన్ని చదవడం మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. కానీ ప్రిన్సిపల్ ఆత్మ మాత్రం నువ్వు మళ్ళీ తప్పు చేస్తున్నావు, నువ్వు ఫస్ట్ కరెక్ట్ గా చేయకుండా ఒక తప్పు చేశావు, ఇప్పుడు మళ్ళీ ఆ మంత్రం చదువుతూ రెండో తప్పు చేస్తున్నావు అంటుంది. దానికి వెన్స్డే ఇంతకు ముందు ఇలా ఎవరికైనా జరిగిందా అంటుంది. అప్పుడు ప్రిన్సిపల్ ఇంతకు ముందు ఇద్దరు రేవెన్స్ ఇలా చేశారు, 24 గంటల తర్వాత వాళ్ళిద్దరు చనిపోయారు, ఇప్పుడు ఈనెడ్ నువ్వు ఇద్దరు చావబోతున్నారు, మీ చావుల కోసం రెడీగా ఉండు అంటుంది. తర్వాత ఈ జోంబీ ఐజాక్ గాడు జూడీ ఇంటి దగ్గరికి వచ్చి తనని దారుణంగా చంపేస్తాడు. ఇప్పుడు తను పూర్తిగా మనిషిలాగా మారిపోయి ఉంటాడు. అప్పుడు ఐజాక్ క్యాల్పిన్ ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ చుట్టూ వెతుకుతూ అక్కడ ఉన్న బేస్మెంట్ లో ఒక డోర్ ని చూస్తాడు. ఆ బేస్మెంట్ లోపలికి వెళ్ళగానే అక్కడ టైలర్ ఇంకా వాళ్ళ అమ్మ కనిపిస్తారు. టైలర్ వాళ్ళ అమ్మపై జూడీ ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల తను చాలా వీక్ అయిపోతూ రోజు రోజుకు చావుకు దగ్గరవుతూ ఉంటుంది. అది చూసిన ఐజాక్ తనతో అంటాడు, నేను జూడీని చంపేశాను, ఇప్పుడు తను చేస్తున్న ఎక్స్పెరిమెంట్ తోనే నిన్ను బాగు చేస్తాను అంటాడు. కానీ అది చేయాలంటే నేను ముందుగా నెవర్ మోర్ అకాడమీకి వెళ్ళాలి అంటాడు. కానీ వీళ్ళు వేస్తున్న ప్లాన్ టైలర్ కి అంతగా నచ్చదు. అయినా సరే వాళ్ళ అమ్మని బతికించుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నాడు కాబట్టి తను కూడా వాళ్ళతో పాటు నెవర్ మోర్ దగ్గరికి బయలుదేరతాడు. తర్వాత రోజులు గడిచిపోతూ ఉంటాయి.
ఇక్కడ ఈనెడ్ వెన్స్డే ఇద్దరు విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే బాడీలు షిఫ్ట్ అయ్యారు కాబట్టి. అలా ఒక రోజు వెన్స్డే మ్యూజిక్ ని ప్లే చేస్తూ ఉంటే అప్పుడే క్యాప్రీ అక్కడికి వచ్చి పర్మనెంట్ వోల్ఫ్ గా మారడం గురించి మాట్లాడుతుంది. తను ఈనెడ్ అనుకుని ఇదంతా మాట్లాడుతూ ఉంటుంది. అది విన్న వెన్స్డే షాక్ అవుతుంది. తన బెస్ట్ ఫ్రెండ్ ఇంత పెద్ద విషయాన్ని తన దగ్గర దాచిపెట్టిందా అనుకుంటుంది. అప్పుడే వెన్స్డే అక్కడి నుంచి బయటికి వెళ్తూ ఉంటే అప్పుడే తనకి గోడ మీద ఉన్న ఒక పెయింట్ కనిపిస్తుంది. దాన్ని చూడగానే తనకి వాళ్ళ అమ్మమ్మ చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. తను వెంటనే కాటేజ్ లో ఉన్న రోజలైన్ గది దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న వస్తువుల్ని చుట్టూ చూస్తూ ఉంటుంది. అక్కడ తనకి మొటిషా రాసిన బుక్స్ కూడా కనిపిస్తాయి. తను కొన్ని రొమాంటిక్ నవల్స్ కూడా రాసి ఉంటుంది. అది చూసి వెన్స్డే షాక్ అవుతుంది. మా అమ్మలో ఈ కళ కూడా ఉందా అని. అప్పుడే రోజలైన్ గోస్ట్ తన ముందుకి వస్తుంది. అప్పుడే ఆ గోస్ట్ వెన్స్డే తో అంటుంది, మీరు ప్రాణాలతో ఉండాలి అంటే ఈనెడ్ కి సంబంధించిన అతిపెద్ద సీక్రెట్ డాన్ వరకు తెలియాల్సి ఉంటుంది అంటుంది. అంతలో మొటిషా అక్కడికి వచ్చి ఈనెడ్ ని అక్కడ చూసి షాక్ అవుతుంది. వెన్స్డేనే తనని ఇక్కడికి పంపించిందేమో అనుకుంటుంది. ఇక్కడ ఈనెడ్ రూమ్ లో వెన్స్డే రాసిన బుక్ ను చదువుతూ ఉంటుంది. ఆ బుక్ ను చదివి తను షాక్ అవుతుంది. ఆ బుక్ లో తన గురించి కొంచెం విచిత్రంగా రాయడం వల్ల పాప హట్ అవుతుంది. అంతే, పాప రగిలిపోతుంది. వెన్స్డే పై ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని ఎప్పుడు వెన్స్డే వేసుకొని రంగురంగుల బట్టలు వేసుకొని మొత్తం స్కూల్లో డాన్స్ చేస్తూ అందరి ముందు తెగ రెచ్చిపోయి తిరుగుతుంది. దాంతో వెన్స్డేకి చాలా కోపం వస్తుంది. కానీ ఇప్పుడు తన బాడీలో ఈనెడ్ ఉంది కాబట్టి ఏమీ అనలేకపోతుంది. అంతలో తను రంగురంగుల బట్టలు వేసుకున్నందుకు తనకి కలర్ ఎలర్జీ ఉంది కాబట్టి మొత్తం ఎలర్జీ తన ఫేస్ లో కనిపిస్తుంది. అలా స్లో తప్పి అక్కడే కింద పడిపోతుంది ఈనెడ్. తర్వాత ఇక్కడ వెన్స్డే బ్రూనో తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడడం వింటుంది. అది విని తనకి బ్రేకప్ చెప్పేస్తుంది. బ్రేకప్ చెప్పింది వెన్స్డే, కానీ బ్రూనో మాత్రం ఈనెడే చెప్పింది అనుకుని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. తర్వాత రూమ్ లో ఉన్న ఈనెడ్ దగ్గరికి ఆగ్నెస్ వస్తుంది. నువ్వు కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు అని మాట్లాడుతూనే ఈనెడ్ బ్రూనోని వదిలేసింది, తనకి బ్రేకప్ చెప్పేసింది అన్న విషయం కూడా చెప్తుంది. దాంతో ఈనెడ్ చాలా ఫీల్ అవుతుంది. తన లవ్ లో వేలు పెట్టినందుకు ఈనెడ్ కి ఇంకా కోపం వస్తుంది. దాంతో ఆగ్నెస్ పై గట్టి గట్టిగా అరుస్తూ తనని తక్కువ చేసి మాట్లాడుతుంది. దాంతో ఆగ్నెస్ ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత ఇక్కడ మొటిషా వాళ్ళు ఫ్యామిలీ మొత్తం డిన్నర్ చేస్తూ ఉంటే అక్కడే ఈనెడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు తను వెన్స్డే లా ఉంది కాబట్టి అందరూ నార్మల్ గా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈనెడ్ కి మాత్రం వాళ్ళు మాట్లాడుకునే విషయాలు, తను అడుగుతున్న ప్రశ్నలకి ఎలాంటి సమాధానాలు ఉండవు. అలాగే వాళ్ళు పురుగుల్ని, కప్పల్ని, ఎలుకల్ని తినడం చూసి పాపకి వామిట్ వచ్చేస్తుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అంతలో ప్రిన్సిపల్ ఆత్మ వచ్చి మొటిషాకి మొత్తం జరిగిన అన్ని విషయాలు చెప్తుంది. తన పిల్లలు అబద్ధం చెప్తే గోమేష్ గాని మొటిషా గాని ఇద్దరు ఇట్టే కనిపెట్టేస్తారు. దాంతో పక్స్లీ గాడు నన్ను కూడా కనిపెట్టేస్తారని తను ఆ జోంబీ గాన్ని వదిలేశానన్న విషయం కూడా చెప్పేస్తాడు. తర్వాత ఇక్కడ నెవర్ మోర్ లోకి ఐజాక్ వచ్చి తన ఓల్డ్ ఫ్రెండ్ అయిన లెక్చరర్ ని కలుస్తాడు. అక్కడ తనను చంపేసి తను ఇంతవరకు చూసుకుంటున్న పవర్ సోర్స్ ని తీసుకుని వెళ్లిపోతాడు. ఇదంతా అక్కడే ఇన్విజిబుల్ లో ఉన్న ఆగ్నెస్ మొత్తం చూసి షాక్ అవుతుంది. కానీ తను ఇన్విజిబుల్ లో ఉంది కాబట్టి ఐజాక్ తనని చూడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా ఐజాక్ వెళ్తూ ఉంటే ఆగ్నెస్ తనని ఫాలో చేస్తూ వెళ్తుంది. ఐజాక్ వెళ్లి టైలర్ ని, ఫ్రాంకో ని కలవగానే తను అనుకుంటుంది వీళ్ళు పెద్దగానే ఏదో ప్లాన్ చేస్తున్నారు అని. అలా కార్ లో వెళ్తూ ఉంటే ఆ కార్ డిక్కీలో వెళ్లి పడుకొని వాళ్ళని ఫాలో చేస్తూ ఉంటుంది. అదే డిక్కీలో జూడీ డెడ్ బాడీ కూడా ఉంటుంది. దాన్ని చూసి ఆగ్నెస్ చాలా భయపడుతుంది. వెంటనే ఈనెడ్ కి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. అలాగే తను వెళ్తున్న లొకేషన్ ని కూడా షేర్ చేస్తుంది. ఆ లొకేషన్ తో ఐజాక్ వాళ్ళు విలో హిల్ కి వెళ్తున్నారన్న విషయం తెలుస్తుంది. దాంతో ఈనెడ్ ఇంకా వెన్స్డే ఇద్దరు ఆగ్నెస్ ని కాపాడడానికి బయలుదేరుతారు. ఇక్కడ టైలర్ మాత్రం వాళ్ళని ఎవరో ఫాలో చేస్తున్నారన్న విషయాన్ని కనిపెట్టేస్తాడు. అలా వెంటనే ఇన్విజిబుల్ లో ఉన్న ఆగ్నెస్ ని పట్టుకుంటాడు. అలాగే ఐజాక్ అక్కడ ఎక్స్పెరిమెంట్ ని స్టార్ట్ చేస్తాడు టైలర్ వాళ్ళ అమ్మని నార్మల్ గా చేయడానికి. కానీ ఈనెడ్ ఇంకా వెన్స్డే ఇద్దరు వచ్చి ఆ ఎక్స్పెరిమెంట్ ని ఆపేస్తారు. ఇప్పుడు వెన్స్డే ఈనెడ్ బాడీలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆగ్నెస్ ని ఎలాగైనా కాపాడాలని వెన్స్డే ఈనెడ్ బాడీలో ఉన్నా సరే వెంటనే తను వోల్ఫ్ గా మారి తన దోస్తుల్ని కాపాడుతుంది. అప్పుడు టైలర్ కూడా మాన్స్టర్ గా మారడానికి ట్రై చేస్తుంటాడు. కానీ
వాళ్ళ అమ్మ తనని ఆపుతుంది, నువ్వు అలా మారకు అని. దాంతో ఆ ల్యాబ్ ఎక్స్ప్లోడ్ అవ్వడానికి ముందే అక్కడ నుంచి వెన్స్డే వాళ్ళు తప్పించుకొని బయటకు వచ్చేస్తారు. అలా ముగ్గురు బయటకు వచ్చిన తర్వాత ఆగ్నెస్ అర్థం చేసుకుంటుంది వీళ్ళిద్దరూ బాడీస్ చేంజ్ అయ్యారు అని. అలాగే వెంటనే వెన్స్డే ఇంకా ఈనేడు మళ్ళీ రోజలిన్ సమాధి దగ్గరికి వెళ్లి ఇద్దరు చేయి పెట్టి అదే మంత్రాన్ని చదువుతారు. అక్కడికి వెళ్లి ఇద్దరు వాళ్ళ సీక్రెట్స్ ని బయటికి చెప్తారు. అంటే ఇలా చెప్తే వాళ్ళ ప్రాణాలు పోకుండా మళ్ళీ ఎవరి బాడీలోకి వాళ్ళు వస్తారు అని ఇంతకు ముందే గోస్ట్ చెప్పింది కాబట్టి అలాగే చేస్తారు. అలా కొంతసేపటి తర్వాత ఇద్దరు మళ్ళీ ఎవరి బాడీలోకి వాళ్ళు వచ్చేస్తారు. కానీ అప్పుడే ప్రిన్సిపల్ ఆత్మ వచ్చి వెన్స్డేతో అంటుంది, ఇప్పుడు అన్ని మారిపోయాయి, నువ్వంతా సంతోషంగా ఉండకు, చనిపోయేది ఈనేడ్ కాదు, మీ ఆడమ్స్ ఫ్యామిలీలోనే ఒకరు చనిపోబోతున్నారు అంటుంది. అది విని వెన్స్డే షాక్ అవుతుంది. అసలు మాలో ఎవరు చనిపోబోతున్నారని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ సస్పెన్స్ తో ఎపిసోడ్ ముగుస్తుంది. మరి తర్వాత ఎపిసోడ్ కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.